ఎంతో ఘన చరిత్ర ఉందని, ఎంతోమంది మహానుభావులు, త్యాగతనుల పోరాటాలు పేదల కోసమే కొనసాగాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలలో భాగంగా త్యాగతనుల చరిత్రను తెలియజెప్పే కరపత్రాలను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. వారి త్యాగాలను ఎంతో గొప్పవని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కామ్రేడ్ అజయ్ ఘోష్, చంద్ర రాజేశ్వరరావు, సత్యనారాయణ, గిరిప్రసాద్, నీలం రాజశేఖర రెడ్డి, రాజా బహదూర్ గౌరా, గీతా ముఖర్జీ, మహేష్ గుప్తా వంటి గొప్ప నాయకులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాలకు ముందు నడిపించారని అన్నారు. స్వతంత్ర సంగ్రామంలో ఉరికొయ్యెక్కిన వారు కూడా ఉన్నారని అన్నారు. ఇక కొంతమంది ఉత్తమ పార్లమెంటరీ అవార్డులు కూడా సైతం అందుకున్నారని అన్నారు. అలాంటి ఎంతో ఘన చరిత్ర ఉన్న సిపిఐ అనేక సమస్యలపై ఈనాటికి పేదల పక్షాన పోరాడుతూనే ఉందని అన్నారు. సమాజ స్థాపన లక్ష్యంగా ముందుకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎస్ఏ డాంగే కానీ, అజయ్ ఘోష్ కానీ, చంద్ర రాజేశ్వరరావు కానీ, ఇంద్రజిత్ గుప్తా కానీ, భూపేష్ గుప్తా కానీ, ఇంకా అనేక మంది మహనీయులు ఇవాళ భారతదేశంలో ఉత్తమ పార్లమెంటరీగా రావి నారాయణ రెడ్డి గారు కానీ అనేక మంది అనేక త్యాగాలతోటి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణమైంది. అంతకు స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత అనేక మంది వేల లక్షల మంది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు నాయకులంతా జైల్లో ఉండి అనేక మంది ఉరికంబానికి ఎక్కిలు బ్రిటిష్ చాలా చేతుల్లో. ఇది కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు ఈ దేశంలో చేసుకున్న, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ ఇలా ఈ భారతదేశంలో ఒక్క సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. కాబట్టి మేము ఈ సంవత్సరం అంతా ఉత్సవాలతోటి అనేక గ్రామాల్లో కొత్త నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా దాంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా అనేక ఉద్యమాలు చేసి లక్షల ఎకరాల భూ పంపిణీ చేసి మరి తెలంగాణని భారతదేశంలో విల్లం చేసిన చరిత్ర కూడా సిపిఐ పార్టీకి ఉన్నది. ఈ తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా 4500 మంది అమరులై ఈ తెలంగాణను విల్లం చేసిన చరిత్ర మరి అనేక మంది. దీంట్లో కూడా బద్దమెల్లారెడ్డి, ముగ్దుల్ మొహిద్దీన్, రావి నారాయణ రెడ్డి ఈ సాయుధ పోరాటం ద్వారా ఇలా తెలంగాణలో మరి తెలంగాణ దేశంలో విల్లం చేయడం జరిగింది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి మార్చి శాఖ మహాసభలు, ఏప్రిల్ మే మండల మహాసభలు, జూన్ జూలైలో జిల్లా మహాసభలు, ఆగస్ట్ సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్ర మహాసభలు, అక్టోబర్ నవంబర్లో జాతీయ మహాసభ. అంటే ఈ సంవత్సరం అంతా మహాసభలు, ఆ తర్వాత 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు. కాబట్టి ప్రజలను మేము ఏం కొంటామంటే ముఖ్యంగా ప్రజలు విరాళాలు ఇవ్వండి, మాకు చందాలు ఇవ్వండి, మా కమ్యూనిస్ట్ పార్టీని బతికించండి. ప్రజల సమస్యల కొరకు పోరాడే ఈ దేశంలో ఒకే ఒక ఎర్రజెండా సిపిఐ, ఇంకా ఇతర వామపక్షాలు పోరాడతాయి. కానీ ఈ సిపిఐ పార్టీకి విరాళాలు ఇవ్వకపోతే ఉద్యమాలు కూడా ప్రజలకు అన్యాయం జరుగుతాయి. కాబట్టి మేము పోరాటంకి మాకు భాగస్వామ్యమై మేము రేపటి రోజు మీ దగ్గరికి వస్తాం. మాకు విరాళాలు ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాని మరి ముందుకు తీసుకుపోవడానికి 100 సంవత్సరాల చరిత్రని, ఇంకా త్యాగదారుల చరిత్రని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి మేము మీ ముందుకు వస్తున్నాం, ప్రజలంతా సహకరించాలని, ఆశీర్వదించాలని, విరాళాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తాం.